నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న 'వార్ మెషిన్' అనే ఒక సైఫై యాక్షన్ మూవీని నేను రీసెంట్‌గా చూశాను. ఈ సినిమా తెలుగు లాంగ్వేజ్‌లో కూడా స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. సినిమాలో ఎలాంటి అడల్ట్ సీన్స్ ఏముండవు. కానీ బ్రూటల్ యాక్షన్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. అది మీకు ఓకే అనిపిస్తే ఈ సినిమాని ఫ్యామిలీతో కూడా హ్యాపీగా చూడొచ్చు. నేను ఈ సినిమా ట్రైలర్ కూడా చూడకుండా డైరెక్ట్‌గా సినిమా చూశాను. చూసిన తర్వాత నాకొచ్చిన ఫీలింగ్ ఏంటంటే, చాలా రోజుల తర్వాత ఒక గ్రిప్పింగ్ యాక్షన్ ఫిల్మ్ చూసినట్టు అనిపించింది. సినిమా కథ ఏంటంటే, కొంతమంది సైనికులు యూఎస్ ఆర్మీ రేంజర్స్ ట్రైనింగ్ పర్పస్ మీద ఒక ఐసోలేటెడ్ ప్లేస్‌కు పంపిస్తారు. అక్కడ వాళ్ళు ట్రైనింగ్ చేస్తుండగా వాళ్ళపై గుర్తు తెలియని ఒక అడ్వాన్స్డ్ మెషిన్ అటాక్ చేస్తుంది. ఆ మెషిన్ ఎక్కడి నుంచి వచ్చింది, అదేంటి, ఆ సోల్జర్స్ ఆ మెషిన్ నుండి ఎలా సర్వైవ్ అయ్యారు అనే దాని మీద ఉంటుంది సినిమా. ఈ సినిమాలో బిగ్గెస్ట్ పాజిటివ్ అంటే యాక్షన్ సీక్వెన్సెస్. ప్రతి యాక్షన్ సీన్ చాలా బాగుంటుంది. అలాగే ఇంటెన్స్గా కూడా ఉంటుంది. అలాగే విఎఫ్ఎక్స్ క్వాలిటీ కూడా చాలా హై స్టాండర్డ్స్లో ఉంటుంది. మిషన్ డిజైన్, బ్యాటిల్ సీన్స్ అన్నీ చాలా కన్విన్సింగ్గా అనిపిస్తాయి. ఈ సినిమాని ఒక మంచి థియేటర్లో చూసుంటే నెక్స్ట్ లెవెల్ అనిపించేది. మరొక విషయం ఏంటంటే, సినిమాలో ఆర్మీ రేంజర్స్ లైఫ్ని చాలా బాగా చూపించారు. వార్ టైంలో వాళ్ళు పడే ఫిజికల్ స్ట్రగుల్, మెంటల్ ప్రెషర్, ఎమోషన్స్ అన్నీ చాలా బాగా పోర్ట్రే చేశారు. ఈ సినిమాలో హీరోని టిపికల్ మాస్ హీరో లాగా చూపించలేదు. అతను కూడా ఒక నార్మల్ సోల్జర్ లాగానే స్ట్రగుల్ అవుతాడు. అందరూ రేంజర్స్ పడే కష్టాల్లాగే మన హీరో కూడా అదే పరిస్థితిని ఫేస్ చేస్తుంటాడు. అది నాకు చాలా బాగా నచ్చింది. హీరో అన్న కారణంగా అన్రియలిస్టిక్ ఫ్యాక్ట్స్ చూపించకుండా ఒక రియల్ ఆర్మీ మ్యాన్ లాగా పోర్ట్రే చేశారు. నెగిటివ్స్ ఏమన్నా చెప్పాలంటే, ఈ సినిమాలో మేజర్ నెగిటివ్ అయితే ఏమీ లేదు. కాకపోతే బ్రూటల్ వైలెన్స్ కొంతమందికి నచ్చకపోవచ్చు. అది తప్పించి సినిమాలో నెగిటివ్ అయితే ఏమనిపించలేదు. ఫైనల్ వెర్డిక్ట్ ఏంటంటే, సినిమా చూస్తున్నంతసేపు ఎక్కడా బోరింగ్ అనిపించలేదు నాకు. యాక్షన్ లవర్స్కి మాత్రం ఈ సినిమా డెఫినెట్గా నచ్చుతుంది. నా పర్సనల్ ఒపీనియన్లో వార్ మిషన్ ఒక సాలిడ్ సైఫై యాక్షన్ సర్వైవల్ ఫిల్మ్. నాకైతే సినిమా నచ్చింది. మీరు కూడా సినిమా చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.